జగన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ భ్రష్టు పట్టించింది. ఎవరైతే బోలేబాబాకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు ఒక 2 కంపెనీలకు డైరీలకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు బోలేబాబా ఆధ్వర్యంలో. అవి మనం చూసుకుంటే ఏఆర్ డైరీ, వైష్ణవి, ఈ 2 డైరీలకు వాళ్ళు నెయ్యి సప్లై కోసం ఇచ్చారు. 59,71,000కు సంబంధించిన లడ్డు తయారీకి కావలసిన కల్తీ నెయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకర్లలో లభించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బయటపెట్టిన తర్వాత ఎన్డీడీఎఫ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ వాళ్లకు శాంపిల్స్ కోసం ఆ నెయ్యిని పంపించారు. 2 ట్యాంకర్లలో ఉన్నది. ఆ నెయ్యిని వాళ్ళు పరీక్ష చేసి సస్పెక్టెడ్, నాట్ కన్ఫర్మ్, అందులో ఎనిమల్స్కు సంబంధించినటువంటి కొలెస్ట్రాల్, కొవ్వు కలిసి ఉండవచ్చు అని వాళ్ళు ప్రకటించారు. దాని ఆధారంగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల సీనియారిటీ అంటాడు, మొన్ననే అన్నాడు, భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నేనే సీనియర్. ఓకే, వాట్సాప్ ఒక కుటుంబ విషయము కన్ఫామ్ చేసుకుంది మనం బయట పెట్టమే. అలాంటిది ఆయన ఏం చేశాడు, అసెంబ్లీలో ప్రెస్ మీట్లో ప్రకటించిండు. ఈ 5 ఏళ్లలో 3 ఏళ్ళు అనుకోండి, 3 years మొత్తం లడ్డులో ఇవి కలిసినాయి అవి కలిసినాయి. భక్తులు ఏమనుకోవాలి? ఆ టైంలో లడ్డు తిన్నవాడి పరిస్థితి ఏంటి?